హే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఎలా ఉన్నారు అందరూ? నాకైతే ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ నుంచి నేను వీడియోస్ చేయలేకపోయాను, లైక్ పర్సనల్ రీజన్స్ వల్ల. ఆల్మోస్ట్ 2 వీక్స్ 1 వీక్ సంథింగ్ ఏదవుతుంది. సో ప్రస్తుతానికి మళ్ళీ రెగ్యులర్గానే చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్. సో లాస్ట్ వీక్ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక డ్రాస్టిక్ ఫాల్ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ రికవరీ అన్నది క్రియేట్ చేసినట్టు చేసి ఫాల్ అనేది వచ్చింది. సో ఆల్మోస్ట్ మనకు సింగిల్ వీక్లో 900 పాయింట్స్ అండి, మీరు ఇక్కడ చూడొచ్చు. 870 పాయింట్స్ అనేది ఫాల్ వచ్చింది. అండ్ మన S1 లెవెల్ ఏదైతే ఉండేనో, లైక్ అంతకుముందు అది బ్రేక్ అవ్వద్దు అనుకున్నాం కదా. సో ఫైనలీ అది కూడా బ్రేక్ అయిపోయింది. ఇంకా చూడాలి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది. కొంచెం అయితే చాలానే క్రిటికల్గా ఉంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ ఇమీడియట్గా అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ లైక్ 23,100 లెవెల్స్ అనుకోండి, 100 నుంచి 200 లెవెల్స్. సో ఆ సపోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. అందుకోసం ఒకటి సపోర్ట్ లాగా నేను డ్రా చేసుకున్నాను. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మనము ఇది వచ్చేసి ఎల్లో లైన్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇట్స్ 100 days మూవింగ్ యావరేజ్ అనమాట. లెట్ మీ చెక్ అగైన్. సారీ, ఇట్స్ 50 days మూవింగ్ యావరేజ్. మనకు వీక్లీలో 50 days మూవింగ్ యావరేజ్ దగ్గరికి మనకు ఆల్మోస్ట్ ఇది వస్తుంది. కాబట్టి నేను ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది కూడా బ్రేక్ అవుతే ఫర్దర్గా ఫాల్ అనేది రావచ్చు. ఎండ్ ఆఫ్ ది డే మనకు FIS నుంచి బయింగ్ అనేది క్రియేట్ అవ్వాలి. అప్పటి వరకు అయితే మార్కెట్ కొంచెం ఇలానే అన్సర్టైన్ ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మన రీటైలర్స్ దగ్గర నుంచి హెవీగా ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ త్రూ లోడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ ఈ మాత్రం సపోర్ట్ వచ్చింది. లేకపోతే మాత్రం హెవీ ఫాల్ అనేది ఉండేది. ఇప్పటికి మనము ఆల్మోస్ట్ హై నుంచి చూసుకుంటే 10% ఫాల్, 11% ఫాల్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఫర్దర్గా కూడా రావచ్చు, చూద్దాం అసలు ఏం జరుగుతుందో. బట్ ప్రస్తుతానికి మాత్రం నాకు ఇమీడియట్గా అయితే సపోర్ట్ ఈ యాంగిల్స్ కనిపిస్తున్నాయి. 23,000 నుంచి 23,200 లెవెల్స్ అనమాట. సో ప్రస్తుతానికి నా ట్రేడ్ ప్లాన్ ఏంటన్నది మీకు చెప్తాను. సో ఇది ఏదైతే బ్రేక్ డౌన్ అయిందో ఈ లెవెల్ ఇప్పుడు మనకు కంప్లీట్గా ఈ S1 లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోతుంది అనమాట. నేను ప్రస్తుతానికి దాన్ని రెసిస్టెన్స్ లాగా మార్క్ చేస్తున్నాను. ఇంకా రీటెస్ట్ అవ్వలేదు కాబట్టి ఆరెంజ్ కలర్లో పెడతాను. అండ్ ఈ లెవెల్ వచ్చేసి 23,900 అనమాట. నెక్స్ట్ I'll take you to 1 hour candle friends. సో రేపు కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ కనుక ఫర్దర్గా ప్రీవియస్ డే లో కనుక బ్రేక్ అయింది అనుకోండి, అంటే 23,350 లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యి కంటిన్యూషన్ వస్తే ఒక ట్రేడ్ అన్నది తీసుకుంటా. నా టార్గెట్ వచ్చేసి 23,200 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చేసి ఈ ట్రెండ్ లైన్ వరకు ఆల్మోస్ట్ ట్రైల్ చేస్తాను. సంథింగ్ అరౌండ్ లైక్ 23,100, అంటే ఫస్ట్ 200 వరకు వచ్చిన తర్వాత నేను ట్రైల్ చేయడం స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ అనమాట. మనకి ఇక్కడ నారో రేంజ్ ఉంది. ఇంక ఇది కూడా బ్రేక్ అయినాక మంచి ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అప్పటి వరకు మాత్రము ఇంకా మనకి 400 పాయింట్స్ ఏదైతే ఉందో, మనకి సింపుల్ చెప్పాలంటే 23,000 వచ్చేసి ఒక రౌండ్ ఆఫ్ నెంబర్ అనమాట, సైకాలజికల్ నెంబర్ అది ఉంది. ప్లస్ తర్వాత ట్రెండ్ లైన్ ఉంది. అండ్ ఆల్సో 50 మూవింగ్ యావరేజ్ వీక్లీ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఆల్రెడీ చాలా డేస్ నుంచి సెల్ తప్ప ఇంకేం నడవట్లేదు. నిఫ్టీలో అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా, ఎక్కడైనా కూడా. స్పెషల్లీ నిఫ్టీ అయితే చాలా అండర్ పర్ఫార్మింగ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే మనకి ఎక్కడ నుంచి అయినా రివర్సల్స్ రావచ్చు. కాబట్టి ఇలా ఈ పాయింట్స్ మాత్రం మనం క్యాప్చర్ చేసుకోవడానికి చూడాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనకి బెస్ట్ మూవ్స్ ఎప్పుడు వస్తాయి అంటే హయ్యర్ సైడ్ నుంచి ఫాల్ వచ్చినప్పుడు మనకి మంచి మూవ్స్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మనకు కనుక ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి హయ్యర్ సైడ్ మళ్ళీ మూవ్మెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తుందా చూస్తాను. 23,650 లెవెల్స్ నుంచి నాకు మళ్ళీ ఏమైనా రిజెక్షన్ దొరికితే అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఇది ఉంటుంది అనమాట, ఈ బ్లాక్ లైన్. అండ్ ఫర్దర్గా వచ్చేసి సెకండ్ వచ్చేసి ప్రీవియస్ డే లో ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఫర్దర్గా ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాను ఈ ట్రెండ్ లైన్ వచ్చే వరకు. సో ఈ బ్లాక్ లైన్ వాల్యూ తెలియని వాళ్ళు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 23,485 లెవెల్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ డే లో, అంటే మీరు ఇక్కడ హోవర్ చేస్తే కనిపిస్తూనే ఉంటుంది డైలీ క్యాండిల్ పెట్టుకొని, మీరు అక్కడ అలా కూడా చూసుకోవచ్చు. విచ్ ఇస్ నథింగ్ బట్ 23,350 అప్రాక్సిమేట్లీ. అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ ఒక కన్సల్టేషన్ లాగా ఫామ్ అయింది చూడండి, అది మనకి ఎప్పుడైనా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు అది ఒక డాటెడ్ లైన్స్ లాగా మార్క్ చేస్తాను. సో ఇది వచ్చేసి కన్సల్టేషన్ హై అనమాట. రెడ్ కలర్ పెట్టి డాటెడ్ లైన్స్ పెడతాను. సో ఎప్పుడైనా మనకి డాటెడ్ లైన్స్ పైన ఉన్నంత వరకు మనకి ఇది రిజెక్షన్ లాగానే యాక్ట్ చేస్తుంది. సో మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి వెళ్ళినా మనకి ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ లో, థర్డ్ టార్గెట్ వచ్చేసి ఫర్దర్ ట్రైల్ చేస్తాం అనుకున్నాం కదా. సేమ్ థింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి కనుక బ్రేక్అవుట్ ఇచ్చి ఫర్దర్గా హయ్యర్ సైడ్ కనుక మనకు క్లోజర్ ఇస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ వరకు హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, 23,900 లెవెల్స్ వరకు. సో లాంగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు వెరీ మినిమల్ క్వాంటిటీ తోటి వెళ్ళాలి, ఎందుకంటే అగేన్స్ట్ ట్రెండ్ కాబట్టి ఏదైనా జరగవచ్చు మనకు. తర్వాత ఇక్కడ నుంచి కనుక మనకు రిజెక్షన్ దొరికింది అనుకోండి, ఒక వెరీ గుడ్ ఫాల్ అనేది వస్తుంది. అప్పుడు ఫస్ట్ టార్గెట్ నేను మళ్ళీ 23,650 పెట్టుకుంటాను. సెకండ్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ
మళ్ళీ ఈ లైన్ పెట్టుకుంటాను విచ్ ఇస్ నథింగ్ బట్ 23,480 లెవెల్స్ అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ నేను ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నా అప్రోచ్. అండ్ ఒకవేళ కనుక మనకు ఈ రేంజెస్లో కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సింపుల్ కంటిన్యూషన్ దొరికితే మాత్రం నేను ఫర్దర్గా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. కంటిన్యూషన్ అంటే మీకు తెలుసు కదా, గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ అనేది క్లోజర్ ఇవ్వాలి, ఆర్ ఎల్స్ మనకి ఇలా కూడా క్రియేట్ అవ్వచ్చు అనమాట. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఫర్దర్ హైయర్ సైడ్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మనకు ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు. అలా వచ్చినా కూడా నేను ఫర్దర్గా డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాము. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా చూడొచ్చు. లైక్ ఎన్నో డేస్ నుంచి కన్సాలిడేట్ అవుతుండే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూడొచ్చు 3rd అక్టోబర్ నుంచి మొత్తం కన్సాలిడేట్ అవుతుండే. మనకి ఎప్పుడైనా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, హైయర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా పైకి వెళ్తుంది అన్నట్టుగా అనుకున్నాము. బట్ ఫైనలీ వచ్చేసి ఇది డౌన్ సైడే బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేసింది. న్యూ లో అన్నది ఫామ్ అయింది మనకు 13th నవంబర్ రోజు మనకి బ్రేక్ డౌన్ అనేది ఇచ్చింది. అండ్ ప్రస్తుతానికి 2 days నుంచి మనం అదే రేంజ్లో అనేది రివాల్వ్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మేకో బ్రేక్ లెవెల్ అనమాట. నాకు తెలిసి మోస్ట్లీ రేపు మనకి ఏదో ఒక క్లారిటీ రావచ్చు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 1 hour క్యాండిల్కి వెళ్దాము. 1 hour క్యాండిల్ వెళ్ళిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మనకు కనుక ఈ హై బ్రేక్ అయింది అనుకోండి, అంటే 50,550 లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ మనము ఈ హయ్యర్ సైడ్ జోన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో సింపుల్ చెప్పాలంటే లెట్ మీ మార్క్ దట్ లెవెల్. సో ఇది వచ్చేసి హై కదా, సో 50,550 లెవెల్స్ అనుకుందాము. సో 50,550 లెవెల్స్, ఇది మార్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రేపు మనకి ఏం జరగచ్చు అంటే మార్కెట్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, 50,550 లెవెల్ పైన కనుక బ్రేక్ అయ్యి మనకు ఫర్దర్ హై సైడ్ కనుక సస్టైన్ అవుతే లాంగ్ అనిపిస్తే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ తీసుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. నేను అలానే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,500 లెవెల్స్ వరకు పెట్టుకుంటాను. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఈ జోన్ ఉంటుంది అనమాట, హైయర్ సైడ్ అనమాట, 52,350 లెవెల్స్. సో ఇలానే నేను ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ కనుక నాకు లాంగ్ ఆపర్చునిటీ దొరికితే. అండ్ అనదర్ థింగ్, ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా నాకు ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇప్పుడు చిన్న కన్సల్టేషన్ ఉంది కదా 1 hourది, అది బ్రేక్ డౌన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ కనుక నాకు ట్రేడ్ అవుతున్నట్టు అనిపించిన రీటెస్ట్కి వచ్చినా కూడా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,900 పెట్టుకుంటాను. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మన ఈ S1 లెవెల్ అనమాట. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా S1 లెవెల్ అనేది బ్రేక్ అవ్వలేదు. S1 లెవెల్ వచ్చేసి 49,650 లెవెల్స్ ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ లైక్ మనకి ఇక్కడ 1 2 3 4 లాస్ట్ 4 hours నుంచి కన్సల్టేట్ అవుతుంది కదా, ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. మనకు ఆ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఆ బ్రేక్ అయిన వెంటనే మనకు ఫర్దర్ డౌన్ సైడ్ అన్న ట్రేడ్ దొరికిపోతుంది. ఒకవేళ అదే హయ్యర్ సైడ్ కనుక మనకు 50,550 లెవెల్స్ బ్రేక్ అవుతాయి కనుక మనం ఫర్దర్గా హయ్యర్ సైడ్ అనేది మూవ్ చేయొచ్చు. 51,500 ఫస్ట్ టార్గెట్ అండ్ హయ్యర్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా 52,350 వరకు మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అది 1 dayలో వస్తుందా 2 daysలో వస్తుందా అని మనం చెప్పలేము. ప్రతి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ప్రతి 100 పాయింట్స్ అంటే 50 పాయింట్స్ ఆప్షన్స్లో చూస్తే 50 to 70 పాయింట్స్ రాగానే మనం ట్రేడ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఫర్దర్గా 49,650 కనుక బ్రేక్ అయింది అనుకోండి, హెవీ ఫాల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అది ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి 48,840 లెవెల్స్ వరకు మనకు చూపిస్తుంది అనమాట. సో అదే మనకు సే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ కనుక మనకి ఇక్కడ ఈ లెవెల్స్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, హయ్యర్ హై ఫామ్ అయినా కూడా సేమ్ థింగ్ అనమాట. ఇక్కడ వరకు నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది 51,500 లెవెల్స్ అండ్ ఫర్దర్గా ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఒక సెటప్ ఫామ్ అవ్వచ్చు మనకు. లేకపోతే ఇలా ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చి మనకి ఇక్కడ లిక్విడేట్ చేసుకొని డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ అయ్యి కూడా హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు కూడా సేమ్ టార్గెట్స్ ఉంటాయి మనకు, ట్రైల్ చేసుకోవడానికి ట్రై చేయాల్సిందే. అండ్ ఇంకొల్లా కూడా మనకు జరగవచ్చు, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ లోవర్ లోస్ ఫామ్ అవుతాయి అనమాట. అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,950 ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి గ్రీన్ లైన్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా బ్రేక్ అయ్యి మనకి రీటెస్ట్ కనుక సక్సెస్ఫుల్ అవుతుంది, ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్తాం ఫ్రెండ్స్. ఇది ఒక సెటప్ అనమాట. అండ్ ఫర్దర్గా గ్యాప్ డౌన్ ఈ రేంజెస్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇమీడియట్గా మనం డౌన్ సైడ్ ట్రేడ్ దొరికితే డౌన్ సైడ్ తీసుకోవచ్చు. లైక్ సేమ్ ఈ గ్రీన్ లైన్ టార్గెట్ అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ తీసుకోవచ్చు అనమాట. అదే ఒకవేళ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఫర్దర్ హై సైడ్ వెళ్ళి మనకి ఇక్కడ నుంచి ఈ జోన్ నుంచి ఎక్కడ నుంచి రిజెక్షన్ దొరికినా కూడా, ఈ లైన్స్ నుంచి ఎక్కడ నుంచి రిజెక్షన్ దొరికినా కూడా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సేమ్ థింగ్ 49,950 ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి గ్రీన్ లైన్ ఉంటుంది. అండ్ మీకు తెలిసిందే అనుకుంటా బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వీక్లీ ఎక్స్పైరీస్ ఏం లేవు, అన్ని మంత్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి ఫర్దర్గా. అది కూడా ఒకసారి మైండ్లో పెట్టుకుంటాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.